మొగాళ్ళైతే 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 నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా కొడి తీయండి, ఇట్లాంటి సినిమా కొడి తీయండి అన్నా. 10 ఏళ్ళ వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. కొంచెం లేట్ అయింది అనుకుంటా, పర్లేదు. స్టఫ్ లో ప్రాబ్లం ఏమి ఉండదు. లేట్ అయినా లేటెస్ట్ గానే ఎంటర్టైన్ అవుతారు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం న్యూస్ ఆర్టికల్స్ అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ తాలూకు న్యూస్లు అన్ని చూద్దాం. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం అంటే ఏంట్రా ఇదని అడిగితే, రేపు ఎన్టీఆర్ ఒక విజనరీ లీడర్ రా, రోడ్స్ ఎందుకురా మనకి, విగ్రహం 100 తరాల వరకు ఉంటది, రోడ్లు ఒక 5 years ఉంటే గొప్ప అని ఒక రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ఇచ్చి కెంజుడ్సు మార్షల్ ఆర్ట్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఇండక్ట్ అయ్యారని వేస్తే, పాలిటిక్స్ కి వచ్చి రంగా గారిలా కాపుల కోసం పోరాటం చేస్తాడు అనుకుంటే ఈ లంగాలు వేసుకొని అన్ని లంగా పనులు చేస్తున్నావేంట్రా అని ఒకడు అన్నాడు. అయితే ఈ అవార్డు జపాన్ లో కాదు, హైదరాబాద్ పాత బస్తీలోని అగాపురాలో ఉండే గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారని క్లారిటీ ఇస్తే, నేనేదో ఇంటర్నేషనల్ అవార్డు అనుకున్నా, ఇది పాత బస్తీలో ఇస్తారా అని జగన్ ఫ్యాన్ అంటే, లేదు చంచల్ కూడా జైల్లో ఇస్తారు, వెళ్ళి ఒకటి తెచ్చుకో అని ఊహిస్తే, అనపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి చేతబడి మంత్రాలకు విరుగుడు చేయడంలో ప్రసిద్ధుడైన సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మొహమ్మూదీ దగ్గర ఈ అవార్డు ఎలా తీసుకుంటావు అని ఒకటి అడిగి ఈ టాపిక్ క్లోజ్ చేశాడు. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ పిఠాపురం క్యాన్సిల్డ్ సంక్రాంతి హాలిడేస్ ఫర్ ఇట్స్ మిస్చివస్ స్టూడెంట్స్ అండ్ టుక్ దెమ్ టు హెచ్హెచ్వే మూవీ యాజ్ పార్ట్ ఆఫ్ ది పనిష్మెంట్ అని ఇంకోటేశాడు. నెక్స్ట్ సంక్రాంతి మూవీస్ కి వెళ్తే, ఒరే నాగవంశీ నవీన్ పోలిశెట్టి మూవీకి హైక్స్ ఏంట్రా, మేమైనా ఈపీ గల్ అనుకున్నావా, స్టార్ హీరోస్ కోకే గోదావరి సెట్టే సినిమా తీసావు, మీడియం హీరోకి కూడా హైక్ లేంట్రా అని ఒకటి అడిగితే, స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ఎనీవన్ అన్నెసెసరీలీ టార్గెటింగ్ ద ఫిల్మ్ త్రూ ట్రోల్స్ ఆర్ నెగిటివ్ రివ్యూస్ వితౌట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని వేశారు. అలాగే నీ సినిమాలు జనాలు థియేటర్లో చూడడమే బిగ్ అచీవ్మెంట్, ఇప్పుడు బోనస్ గా హైక్స్ కావాలా, అసలు ఏంటన్నా నీ ప్రాబ్లం అని రవితేజ్ అంటే, జియో రవితేజ్ మూవీ చూస్తారా, ఎర్హూక్ తెలియగుత ఫ్రీగా ఇచ్చినా చూడం సార్, జియో హైక్ గ్రాంటెడ్, యువత మీరు హైక్ ఇవ్వడం మాకు నచ్చలేదు సార్, థింక్ అబౌట్ మిడిల్ క్లాస్ సార్, మీరు ఫ్రీగా ఇచ్చినా చూడనప్పుడు హైక్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంట్రా ఎర్హూక్స్ అని ఒకటి రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ శర్వానంద్ మూవీ పక్కా బ్లాక్ ని వైట్ చేయడానికే ప్రమోషన్ కూడా లేకుండా హెవీ కాంపిటీషన్ లో రిలీజ్ చేస్తున్నారని ఒకటి అన్నాడు. నెక్స్ట్ హైదరాబాద్ లోని కూకట్పల్లి అర్జున్ థియేటర్ లో బాస్ సినిమా చూస్తుండగా ఒక అభిమాని కుప్పకూలి మృతి చెందాడు. నెక్స్ట్ డైరెక్టర్ సుధా కొంగ్రా గారు తెలుగు ఆవిడ అయ్యుండి పరాశక్తి మూవీలో గోల్టీ అనే పదాన్ని 2 సార్లు వాడించడం నీచం అని చెప్పి తెలుగు సంఘాలు ప్రశ్నించాయి. నెక్స్ట్ యష్ టాక్సిక్ మూవీ టీజర్ లో ఉన్న ఒబ్సీన్ అండ్ బోల్డ్ ఇంటిమేట్ సీన్స్ కి అగేన్స్ట్ గా కర్ణాటక స్టేట్ ఉమెన్స్ కమిషన్ వాళ్ళు సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారు. ఇక లాస్ట్ గా రవణగాడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ సెలబ్రేటింగ్ 2 years ఆఫ్ గుంటూరు కారం అని వేస్తే, జూనియర్స్ తర్వాతే మేము 2 years ఫర్ హనుమాన్ అని క్లోజ్ చేశారు. లాస్ట్ సినిమా ఎంటర్టైన్ చేయలేకపోయాం, కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ అక్కడితో అలా ఆగిపోము, ఖచ్చితంగా రవితేజ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసి తీరదా. ఈ 1 year అంటే కొంచెం బిజీగా ఉన్నా. ఈ 1 year ఒక 10 ఫిలిమ్స్ లాగా చేస్తున్నా, అలాగే బాడీ చేంజ్ అయింది, అలాగే సరే ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. అసలు విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం, నాకు ఒకటి చెప్పండి చాలు, ఎక్కువ అవసరంలా. ఒక విగ్రహం పెట్టడం వల్ల ఏ ఉపయోగం, నీ దేశానికి స్వాతంత్రం తెచ్చాడా, తెల్లోళ్ళకి గుండె చూపించి పోట్లాడా గని, మా కమ్మోళ్ళకి స్వాతంత్రం తెచ్చాడు. కానీ మా కమ్మోళ్ళకి స్వాతంత్రం తెచ్చాడు, అంతకు మించి ఏం చేయాలి. కమ్మోళ్ళకి స్వాతంత్రం తెస్తే కమ్మ వర్గంలో పెట్టుకోవా,
నువ్వు మేము అట్లా తీసుకొచ్చి చేయమయ్యా. నువ్వు ఆంధ్ర మేము గవర్నమెంట్ సొమ్మే నడిపొట్టును వాడతాం. పెడతానంటావు. మేము గవర్నమెంట్ నీ సొమ్మే వాడతాం. మమ్మల్ని గొప్పవాడికి ఎవడు ఆడ అడుగుతాడు చెప్పు? గొప్పేమయ్యా, మిగతా వాడికి గొప్ప కాదు చెప్తున్నా. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? మమ్మల్ని అడిగేవాడు లేడు ఇక్కడ. మేము ఏం చేసినా తప్పది, తప్పు, చాలా పెద్ద నువ్వు ఒక్కడు తప్పు. నువ్వు నీ ఒక్కడు అడుగుతున్నావు, కమ్మవాడికి ఇంకెవడు వాడు అడగడు. కమ్మగా కనిపించచ్చు, వేరే వాడికి కనబడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున నా కొడుకుతో నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఎవరిది అంటే ఏం చెప్పాలా నేను? ఈ విగ్రహం ఎవరిది నాన్న, ఎవరైనా ఈయన ఈ పెద్ద మనిషి ఎవరని అడిగితే ఏం చెప్పాలా? ఏం గొప్పతనం చేశాడని చెప్పాలి చెప్పు నాకు. 40 బజ్జీలు ఆపకుండా తింటాను నానా అని చెప్పాలా? అదే చెప్పాలి, అంత మించి చెప్పడానికి ఏం లేదు. లేకుంటే గనక చిన్నపిల్లల్ని వేరేలా చూసుకుంటారని చెప్పాలా? లేకపోతే ఎరిగింది బాత్రూంలో నీళ్లు కొట్టడం చెప్పాలి? ఏమని చెప్పాలా? ఇక మన ఎపిసోడ్ లో 2 మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి, రాజా సాబ్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు. 1 by 1 చూద్దాం. ముందుగా రాజా సాబ్ రిలీజ్ కు ముందు జరిగిన విషయాలు చూస్తే, రాజా సాబ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయేసరికి హైక్స్ మీద జియో ఇంకా రాలేదు, 8 PM కి జియో వస్తుందని అంచనా అని వేస్తే, అది జియోనా గూడ్స్ ట్రైనా పొద్దున్న నుండి వస్తుందని ఒకడు అన్నాడు. అయితే హీరో పర్సనల్ గా రిక్వెస్ట్ చేయలేదని అర్ధరాత్రి వరకు జియో ఇవ్వలేదంటానంటే, నా 16 years ట్రేడ్ ఎక్స్పీరియన్స్ లో ఇంత వర్స్ట్ ప్లాన్ నిజాం రిలీజ్ ని ఎప్పుడు చూడలేదు. కామన్ సెన్స్ ఉన్న ఏ బిగ్ ప్రొడ్యూసర్ అయినా మైత్రి డిస్ట్రిబ్యూషన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇండిసైజివ్, గ్రీడీ అండ్ అవుట్ రైట్ ఇన్కాంపిటెంట్ అండ్ ప్యాథటిక్ మేనేజ్మెంట్ అని ఒకటి అన్నాడు. అయితే అనవసరంగా మార్నింగ్ ఎంబీ ఫ్యాన్స్ కి వెళ్ళారు, వాళ్ళ ఉసిరే ఇది, ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు నిజాంలో అని ఒకడు. నీ జాతి తెలంగాణలో ఇండస్ట్రీ మొత్తాన్ని చేసావు కదా అని ఇంకోటి అన్నారు. అయితే ఓ పని చేయండి రా, ప్రసాద్ ల్యాబ్స్ లో మూవీ వేసుకొని QR పెట్టండి, 1K కొట్టినోడికి జూమ్ లింక్ పంపండి అని ఒకడు. నిజాం రెబెల్స్, మీకు ఏ థియేటర్ కావాలో అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడే ఆన్లైన్ లో పెట్టిన హెవీ ట్రాఫిక్ వల్ల సైట్స్ ఓపెన్ అవ్వవు, దానికంటే కౌంటర్ దగ్గర తీసుకోవడం బెస్ట్. రేబీస్ వచ్చిన కుక్కతో ఇస్తా నాయలరా తూ అని ఒకడు వేయగా, సాయంత్రం ఎప్పుడో వచ్చేసి ప్రీమియర్స్ కోసం విమల్ థియేటర్ బయట పడిగాపులు కాసిన ఫ్యాన్స్ ఇంకా థియేటర్ అద్దాలు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఫైనల్ గా రాజాసాబ్ టికెట్ హైక్స్ కి జియో విడుదల చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి హైక్స్ పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. అయితే వెంటనే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లాయర్ శ్రీనివాస్ కౌంటర్ పిటిషన్ వేశారు. దీంతో ప్రీమియర్స్ హైక్స్ లేవంటూ గవర్నమెంట్ ఇచ్చిన మెమోని సస్పెండ్ చేసి పాత ధరలకే టికెట్స్ అమ్మాలి, హైక్స్ పెట్టిన జియో 120 ప్రకారం 350 పెంచకూడదని హైకోర్టు తీర్పిచ్చి క్లోజ్ చేసింది. దీంతో రాజాసాబ్ టికెట్ రేట్ 1000 పెడితే ఫ్యాన్స్ 200 అమ్ముకోవాల్సి వచ్చిందని డైరెక్ట్ గా మేమే 200 పెట్టేసామని జోకులేశారు. అలాగే 11:20, 11:25 PM అని చెప్పి షోస్ ఓపెన్ చేస్తే ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తారు అనుకున్నారో అని తిట్టారు. అయితే ఈ సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక ఒక మనసున్న మహారాజు లాంటి ఒక నిర్మాత కుట్ర ఉందని అనుమానాలు రావడంతో సుదర్శన్, అఖండ 2, దేవి 70mm ఛాంపియన్, సప్తగిరి K ర్యాంప్ అంట పక్కా అనుభవిస్తారా, నీ మూవీస్ అడ్డంగా పోతాయని దిల్ రాజుని ట్యాగ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ శాపాలు పెట్టి మ్యాటర్ క్లోజ్ చేశారు. ఆ టికెట్ రేట్స్ అన్నీ నార్మలేనండి. మండే నుంచి నార్మల్ రేట్స్, టికెట్ రేట్స్ నార్మల్ ప్రైస్కే ప్రభాస్ గారి సినిమా, ఫ్యాంటసీ సినిమా ఎంజాయ్ చేయండి అంతే. సండే ఒక్కరోజు కొంచెం తినేవండి, ఎంత దొరికితే అంత. అయితే ఈ టికెట్ హైక్స్ గురించి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టీమ్ కి ముందే అనుమతి ఇచ్చేశారు. అయితే షాకింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నో ఫైల్స్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ టికెట్ హైక్ పర్మిషన్స్ ఫ్రమ్ రీసెంట్ బిగ్ ఫిల్మ్స్ హ్యావ్ కమ్ టు మీ. ఐ ఈవెన్ టోల్డ్ దెమ్ నాట్ టు సబ్మిట్ ఎనీ అప్లికేషన్స్ ఫర్ హైక్స్ అని అంటే, డోంట్ నో హౌ దిస్ కన్ఫ్యూజన్ స్టార్టెడ్, బట్ టికెట్ రేట్లు ప్రీమియర్స్ ఇచ్చేది ఎప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ కానీ సినిమాటోగ్రఫీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎవరు అడిగారు, కావాలంటే చెక్ జియో ఆఫ్ ఆదిపురుష్ డ్యూరింగ్ కేసీఆర్ గవర్నమెంట్ అని అంటే, ఇప్పుడు ఆ గుణపం గురించి ఎందుకులే అని పక్కన పెడితే ఏదో పాపం సపోర్ట్ చేసాం, ఈసారి నేను కాకుండా ఇంకో 40 మందిని చెడతా ఓటేయకుండా అని తెలంగాణ ప్రభాస్ ఫ్యాన్ అన్నాడు. అయితే బోత్ జియోస్ వర్ గ్రాంటెడ్ ఆన్ 8th Jan itself. However, distributor Dil Raju played it intelligently by not publicizing the news on the 8th.
Instead, he waited until the second Saturday followed by court holidays till next Friday. Meanwhile, the Raja Saab team had to open bookings at night so that no one could approach the court immediately seeking cancellation of the Jio. It's just luck with release dates and వేసాడు. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే చిరంజీవి సినిమాకి 8వ తేదీని తయారు చేసిన మెమో 10వ తేదీ వరకు ఆపి విడుదల చేశారు. చిరంజీవి మూవీకి ఫేవర్ చేసేందుకు రాజాసాబ్ సినిమాని బలి చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి రోహిన్ రెడ్డి అని వేశారు. అలాగే ఈ సినిమా మీద బుక్ మై షోలో రేటింగ్స్ రివ్యూస్ డిజేబుల్ చేస్తూ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే నెగిటివ్ రివ్యూస్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే ఆయన మీద రివర్స్ అయితే ఊరుకుంటాడా అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. మాకు ఇంత ముందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా అయింది. అదంతా సంబంధం లేదు. మా రిపోర్టర్ పై మీరు దాడి చేశారు. సారీ, మా సైడ్ నుంచి ఏమైనా తప్పు జరుగుంటే సారీ. మాకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరుకుతాడా దొరకడా? సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను. దీని ఇంపాక్ట్ ఎంత ఉందంటలో నాకు ఎవరో పంపించారు. ఇది నిజంగా జరిగిందండి. 3 నెలల బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని. ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. ఫైనల్ గా అన్ని ఆటంకాలు దాటుకొని మూవీస్ అన్ని రిలీజ్ అయ్యి సక్సెస్ అండ్ ఫెయిల్ కూడా అయిపోయాయి. సో వాటి గురించి మన ట్విట్టర్ లో రివ్యూస్ ఏం వచ్చాయో చూద్దాం. ఫస్ట్ మన రాజాసాబ్ గురించి చూస్తే ఫైట్ అంతా దూబే చేశాడు, ఫ్యాన్స్ ఎరుపుసారా అని అంటే దూబే క్రికెట్ మానేసాడు అని ఒకడు, ఎవడో థియేటర్ లో రాజులకే రాజు ప్రభాస్ రాజు అన్నాడు, వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ కొత్త పగల ఒకడు, రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎక్కలేదు కానీ థియేటర్ లో అయితే డైరెక్ట్ గా పాప్కార్న్ కొనుక్కురావడానికి లెగిసి వెళ్ళిపోవచ్చు అని ఒకడు. డైలాగ్ ఫ్రమ్ రాజాసాబ్, రౌడీ మేమందరం కలిపితే ఒక 70-80 మంది ఉంటాం, నువ్వేంట్రా ఒక్కడే వచ్చినావు, ప్రభాస్ మీలాగా పొత్తు పెట్టుకొని రావడం నాకు అలవాట్లేదురా గుండునా వెళ్ళారని ఒకడు. ట్రోల్స్ అపార్ట్ మూవీ ఓవరాల్ గా బాగుంది. లిటరలీ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ తెప్పించాయి. హీరో ఎంట్రీ అప్పుడు థియేటర్ అంతా బాంగర్స్, ఇంటర్వెల్ అయితే అసలు మ్యాడ్, ఫైట్ సీన్స్ అయితే పీక్స్, హరిహర వీరమల్లు అని ఒకడు. మారుతి గారిని ప్రభాస్ దగ్గరికి పంపడంలో నీ హ్యాండ్ ఏం లేదుగా అని అల్లు అర్జున్ ఒకడు. ఈయన్ని గుంటూరులో వీకెస్ట్ హీరోగా డిక్లేర్ చేసేయచ్చు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ హౌస్ఫుల్ డిల్ నౌ, ఆర్సీ గడికి కూడా జీసీకి కొన్ని ఫుల్స్ పడ్డాయి కదరా అని ఒకడు. రాజాసాబ్ కి అసలు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వీడియోస్ ఏవిరా అని అంటే, సెలబ్రేషన్ అంటే మీకులా ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టి మనీ తెచ్చి సౌండ్ పొల్యూషన్ చేయాలని ఒకడు. హారర్ కామెడీ అండి, అటు థ్రిల్స్ లేకుండా ఇటు కామెడీ ఉండకుండా భలే నీచంగా తీసాడు మ్యావరిక్ మారుతి అని ఒకడు. బిగ్ అలర్ట్, విల్లా నంబర్ 17 కొండాపూర్, కొల్లా లగ్జరీ ఆన్ సేల్ అని ఒకడు. ఇంటర్వెల్ బ్యాడ్, దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు, టూ బ్లాండ్, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చింది. మేబీ వాళ్ళకి టిపికల్ మసాలా లేకుండా అలా వెళ్ళిపోవాలేమో స్మూత్ గా. నేను డిసప్పాయింట్ అయ్యా, మేబీ టైం కూడా ఫ్యాక్టర్ ఏమో, లేట్ స్టార్ట్ కదా చల్లగా అయిపోయే సమోసాలని ఒకడు. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే యావరేజ్ మెన్ హైట్ ఇన్ ఇండియా 5'7", ఎన్టీఆర్ హైట్ 5'6", సో ఎస్ ఎన్టీఆర్ ఇస్ బిలో యావరేజ్ అని ఒకడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందని అంటే మా థియేటర్ సగం ఖాళీ అయిందని ఒకడు. ఆంధ్రాలో తెగే ప్రతి టికెట్ నీ పేరు మీదే అన్నానంటే అందుకే ఏం తెగట్లే అని ఒకడు. మీడియం రేంజ్ హీరోయిన్ రాజమౌళి గారు పాన్ ఇండియా హీరోయిన్ చేశారు, ఆ పాన్ ఇండియా హీరోయిన్ మళ్ళీ మీడియం హీరోగా చేయడానికే నేను రాజాసాబ్ తీసానని ఒకడు. మా గర్ల్ బెస్ట్ ఈ పిబి ఫ్యాన్, ఆమెకి నేను అన్ని బాబ్ రీ రిలీజ్ మూవీస్ చూపించా, అరౌండ్ 3K అయింది, ఆమెకి రాజాసాబ్ ప్రీమియర్స్ బుక్ చేయవే అంటే ఆ మూవీకి 1000 రూపీస్ పెట్టి ఎవడు చూస్తాడని ఒకడు. ఇంటికి వెళ్ళాలి అడ్రస్ సొల్లప్ప అని ఒకడు. ఒరే వీడు ఎవడో ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే పందిని తీసుకొని వచ్చాడు థియేటర్ లో అని ఒకడు. టు బి ఆనెస్ట్ ఆదిపురుష్ వాజ్ బెటర్. రియల్ లైఫ్ లో కూడా వీడు పక్కా పిఎంఎఫ్ అండ్ ప్రభాస్ ని హిప్నోటైజ్ చేస్తుంటాడు, లేకపోతే ఎలా ఓకే చేస్తారా ఈ మూవీ అని ఒకడు. మీరు గానీ రాజాసాబ్ పార్ట్ 2 తీస్తామన్న ఆలోచన కూడా రానివ్వకండి, కొత్త చెక్కుతాం అని ఒకడు. మన టేరోన్ హీరోస్ అందరూ ఏదో ఒక మూవీతో దొరికితే బాయ్ ఒక్కడే గవర్నమెంట్ కి దొరికిపోయాడు అని ఒకడు. హేట్రెడ్నెస్ అన్ని పక్కన పెట్టి చెప్తున్నా, తెలంగాణ ఇన్నర్ డిస్ట్రిక్ట్ సంగతి నాకు తెలియదు కానీ ఆంధ్రాలో మాత్రం ప్రభాస్ ఇస్ ద tier 2 hero except few areas like Bhimavaram అని ఒకడు. This film is so fucked up that Sanjay Dutt, who played the grandfather of Prabhas, looks like grandson of Prabhas, while Prabhas in entire film looks like grandfather of his grandfather అని ఒకడు. ఏం యాక్టివ్ గా డ్యూటీ చేస్తున్నారా యాంటీస్, ఏం పర్లేదు మీకు మూవీస్ ఉన్నాయి 200% తిరిగి ఇచ్చేస్తామని అంటే, బొచ్చు ఐ రిపీట్ బొచ్చు కూడా పేగలేవు, నీకు దమ్ముంటే ట్రై చేసుకొని ఎన్టీఆర్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. మీకున్న అంత హైయెస్ట్ ఇంకో మూవీ ఎందుకు, ఈ మూవీతోనే ఇస్తాం, రేపు డే 1 నంబర్స్ రాని అని ఒకడు. యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్స్ రాదు,
రొమాన్స్ రాదు, డాన్స్ రాదు, డీసీఎం తాలూకాని గడిపేస్తున్నావుగా నిధి అగర్వాల్ ఒకడు. కల్కి ఓన్లీ క్లైమాక్స్ తో లాగేసాం, బట్ రాజాసాబ్ డార్లింగ్ యాక్టింగ్, సెకండ్ హాఫ్ యాడెడ్ అడ్వాంటేజెస్ అండ్ లాస్ట్ 30 minutes పీక్ స్టఫ్. అది చూసి హైలో వచ్చేస్తారు ఆడియన్స్. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ సంక్రాంత్ అని ఒకడు. ప్రభాస్ ని పిఎంఎఫ్ ని ఎర్రపూలని చేసి ఒక 20-30 crores వెనకేసుకొని ఉంటారు ఎస్కే అని మారుతి అని ఒకడు. జనాలు ఇలా అయిపోయారేంట్రా అసలు, సినిమా కన్నా ఎక్కువ సినిమా రివ్యూ కోసం నిద్రలు మానుకొని నైట్ అవుట్స్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దే ఆర్ కిల్లింగ్ సినిమా. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాక్షన్ తీసుకోవాలని ఒకడు. డియర్ రెబల్స్, న్యూట్రల్స్, ఫ్యామిలీస్ ఎట్లా రిసీవ్ చేసుకున్నా వీ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ ఫర్ హీరో ఎఫర్ట్స్ అని ఒకడు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్పేసెస్ పెట్టుకొని స్పాయిలర్స్ అని ఎక్సెట్రా నెగిటివ్ చేస్తా పెయిడ్ ప్రొపగండా చేసుకుంటా ఉన్నారు. కొడకల్లారా, మీ సినిమా మొత్తం లైవ్ లో పెట్టి నెగిటివ్ చేయకపోతే పేరు తిప్పి పెట్టుకుంటాను ఒకడు. మ్యాన్ జస్ట్ డిడ్ సమ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ హియర్ అని పెడితే మార్తిగడ్ మూవీలో పెట్టిన ఇల్యూజన్ కి వీడు హిప్నటైజ్ అయిపోయాడు అనుకుంటాను ఒకడు. వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ వెన్ అ ఫిల్మ్ మేకర్ కాంట్ ఈవెన్ కన్విన్స్ హిస్ యాక్టర్స్ టు షూట్ అ సింపుల్ లాస్ట్ రైట్ సీక్వెన్స్ నియర్ అ రియల్ రివర్ బ్యాంక్ అండ్ ఎండ్స్ అప్ మేకింగ్ దట్ సింపుల్ సీక్వెన్స్ ఆన్ అ గ్రీన్ మ్యాట్ అని ఒకడు. ప్రభాస్ స్లీవ్లెస్ షాట్స్ క్రేజీ అసలు. ఆ బైసెప్స్ ట్రైసెప్స్ డూప్ అంట. వాళ్ళ హీరోస్ అలాంటి బాడీ డ్రీమ్ కాబట్టి ఏడుస్తున్నారు అని ఒకడు. షో టైం అని ఒక ప్రభాస్ ఫ్యాన్ పెడితే ఫ్యాన్స్ ఆరా మీరు మార్నింగ్ వెళ్లకుండా మధ్యాహ్నం వెళ్తున్నారు అండ్ ఫ్యాండమ్ నుండి అని ఒకడు. పక్క సీట్ వాడు హీరోయిన్స్ ని చూసి మహేష్ బాబు కన్నా సెక్సీగా ఉన్నారని అంటున్నాడు అని ఒకడు. ఫౌజీ కూడా కొద్ది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు లాగాలంటే యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. కత్తి పట్టుకొని అట్టా ఇట్టా తెప్పమంటే మేనేజ్ చేస్తాడు. అదే యాక్టింగ్ అనుకొని డైనోసార్ ఫింగర్స్ అని ఊర ఎలివేషన్స్ అని అంటే యాక్షన్ హీరో సేఫ్ గా యాక్షన్ సినిమాలు చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసే జీదం ఉంది కాబట్టి టాప్ ఆఫ్ ది గేమ్ లో ఉన్నాడు నొగుడు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ నీడ్ వన్ మోర్ సిపిఆర్ నవ్ అని అంటే, సిపిఆర్ అంటే మన భాషలో లాటరీ అంటారా అని అంటే, ఊపిరాడడానికి సిపిఆర్, గ్లూకోజ్ లెవెల్ పెరగడానికి ఐవి ఫ్లూయిడ్స్, ఇమ్యూనిటీకి యాంటీబయోటిక్స్, ఇవన్నీ ఒక ఐసీయూలో జరిగితే దాన్నే వారణాసి అంటారని వాడు రిప్లై ఇచ్చాడు. బిగ్ బాస్ దివ్య నెగిటివ్ రివ్యూ ఇస్తే బిగ్ బాస్ లో నీ పర్ఫార్మెన్స్ కంటే బాగానే ఉంది బొక్క, అనవసరంగా ఫాలో కొట్టా నిన్నానంటే ఈ సినిమా కూడా నాలాగా 10 weeks ఆడుతుందో లేదో చూద్దాం అని మూసింది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై 1 year ఫ్రస్ట్రేషన్. 3 years మూవీ కోసం కష్టపడ్డావు, మూవీ 3 days కూడా ఆడలేదు, ప్రతి స్క్రాప్ ఎల్కేకి ఛాన్స్ ఇచ్చి నీ పీక్ వేస్ట్ చేసుకోకు, నీ రేంజ్ వేరని ఒకడంటే ప్రభాస్ డూప్ కిరణ్ రాజ్ లో అకౌంట్ వేసుకొని వచ్చి 3 years మూవీ కోసం కష్టపడింది నేను బ్రో అని రిప్లై ఇచ్చాడు. ఇక లాస్ట్ గా మారుతి గారు వచ్చి ఆడియన్స్ పండగ మూడ్ లో ఉండిపోవడం వల్ల సినిమా అర్థం కాలేదు, వేరే టైంలో రిలీజ్ అయి ఉంటే క్లైమాక్స్ కోసం ఎక్కువ మాట్లాడుకునేవారని. సినిమాలో సంజయ్ దత్ బ్రెయిన్ గేమ్ ఆడతాడు, ఇది చాలా కొత్త కాన్సెప్ట్, దీన్ని డీకోడ్ చేసి హీరో బయటపడే విధానం కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా చూపించలేదంటే మీరేమంటారని అడిగితే మీరు సరిగ్గా చూడలేదంటానని. ఇది గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల కష్టం 3 గంటలు సినిమా తీసి చూపిస్తుంటే ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా నేచర్ చూసుకుంటుంది. ఫ్యూచర్ లో వాడికి అనిపిస్తుంది నేనేంటి ఇంత ఇబ్బంది పడుతున్నా అని. ఒకప్పుడు ట్రోల్స్ చేసిందే అది ఖచ్చితంగా తగులుతుంది, ఇది శాపం కాదు అని ఇలా శాపాలు పెట్టి మ్యాటర్ క్లోజ్ చేశారు. हाय प्रभास अन्ना. हाय डार्लिंग, हु आर यू? यू मीन हाउ आर यू? हाँ फाइन फाइन. अच्छा प्रभास अन्ना, इस बार आपको लेके ना मैं एक मैसिव बजट फिल्म बना रहा हूँ. बजट कितना है? बजट 250 करोड़. वो तो मेरा है ना, मूवी का कितना है? अच्छा आप लोगे तो बैंक से लोन लेके बना लेंगे 500 करोड़ में, टेंशन मत लो. लेकिन इस बार अपन रियल लोकेशन पे शूट करने वाले हैं. आई एम नॉट डूइंग. अरे रियल लोकेशन सुनो तो सही, मतलब आपके घर के पीछे जो पार्क है ना, वहाँ पर ब्लू स्क्रीन लगा लेंगे, वहाँ कर लेंगे शूट, टेंशन मत लो. लेकिन मतलब बॉडी आपको अच्छी बनानी पड़ेगी इस बार. लेकिन अरे सुनो तो सही, बॉडी हम बना लेंगे CGI VFX से, आप टेंशन मत लो, आपको बस खाली आना है. और सुनो इस बार जो VFX है ना वो हॉलीवुड लेवल का होने वाला है. 100 करोड़ बजट देने वाले हम. 50,000 दे, उमरावत का नंबर देता हूँ, मस्त VFX करेगा. 50,000 में हो जाएगा? अरे बिल्कुल ठीक है चलो. स्टोरी क्या है? हाँ स्टोरी बड़ी कॉम्प्लिकेटेड है, इतना ट्विस्ट एंड नहीं रखनी. स्टोरी नहीं रखनी. स्टोरी देखने नहीं आते, वो मेरे को देखने आते, मेरे फैन से. स्लो मोशन में डाल देना 3 घंटे की. अच्छा ठीक है चलो ठीक है. लेकिन इस बार आपका एक मोनोलॉग रखा मैंने 5 मिनट. हाँ 5 मिनट तो इनफ है, 5 मिनट बहुत लंबा 5 मिनट से ज्यादा नहीं बोलूंगा पूरी मूवी में. पूरी मूवी में खाली 5 मिनट तेरे हिसाब से डाल लेना कहीं कहीं पे. चलो हटाना पड़ेगा वो. और एंट्री कितनी है? हाँ एंट्री आपकी मूवी शुरू होती है उसके 15 मिनट बाद एक बहुत ग्रैंड एंट्री है, मतलब 7-8 एंट्री अलग अलग म्यूजिक के साथ. 7-8 एंट्री अलग अलग म्यूजिक के. चलो ठीक है. पैन इंडिया? हाँ पैन इंडिया रिलीज है एकदम, मतलब पूरे हिंदी डब में ही करूंगा. अन्ना सॉरी बट आपकी हिंदी थोड़ी वीक. हेलो व्हाट डू यू मीन? मेरी हिंदी बहुत ही गुड को क्या बोलते हैं? अच्छी. अच्छी है. चलो ठीक है अन्ना चलता हूँ. कहाँ जा रहा है? अनाउंसमेंट तो शूट कर जा. अनाउंसमेंट यहीं पे? हाँ चलो मैं कैमरा भिजवाता हूँ. రేపు ఈ మూవీ చూసి మైండ్ దెంగి మట్ట గుడిచి మాత్ర వేసుకుంటారు మీరు థియేటర్ లో చూడండి. డోర్ లాక్ పడిపోయింది ఏంట్రా బాబు?
కొండాపూర్ వెళ్దాం అనుకుంటున్నాం బ్రో. బ్రో బాలేదా? ఏమో మరి అందరిని అడగండి. ఏమనిపించింది? కష్టం. మారుతి అడ్రస్ దేవాలనా? తెలుసు కదా బ్రో, వెళ్ళిపోదాం పదండి. మారుతి గారు మీరు వన్ చేయండి, మొన్న ప్రీ రిలీజ్ లో అడ్రస్ ఇచ్చారు కదా, అర్జెంట్ గా అక్కడి నుంచి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. ఇవన్నీ రొట్టనా పెట్టాడు కదా, ఏం చెప్తారని లక్ష్మికి వెళ్ళాన్ని నాకు బూతులు మాట్లాడదని ఆగుతున్నా. ఆడి కొల్లాలి ఆడి అసలు ఏ ధైర్యంతో చెప్పాడు ఆయన మొత్తం గుల్ల చేయాలండి కొల్లా లక్ష్మికి వెళ్ళి. అయిపోయింది బ్రో, ఒక రెబలు, ఒక బేగను, ఒక పిల్ల. ఇది కూడా సెకండ్ హాఫ్ అన్నా కనీసం యావరేజ్గా ఉండాలని కోరుకుంటున్నాం బ్రదర్. సినిమా కోసం ఎగ్జామ్ ఆప్ మీద అన్న కోసం వచ్చా. బేకార్ ఎవరో కానీ డైరెక్ట్ కానీ సర్వ బేకార్ గడవాడు. పైసలు సినిమా టికెట్కి 350 రూపాయలు పెట్టుకుని వచ్చిన నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్నే అని, కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్ సినిమా. దీనికి ఎవడైనా వచ్చినా కానీ వేస్ట్. ఇది వేస్ట్ సినిమా, గలీజ్. మార్విక్ లేదు, ఆవిడ మడత పెట్టేసాడు మమ్మల్ని. ఆడుకుంటున్నాడు అనుకోవచ్చా మారుతి? ఇక నాకు లిటరలీ ఏడుపు వస్తుంది. నేను ఇంకొంచెం సేపు అంటే ఎమోషనల్ అయిపోతాను. నా వల్ల కాదు ప్రభాస్ అని అసలు అలా చూడ. ఏముంది చెప్పు, బుజ్జిగాడు లేడు, ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ వాడుతున్నాం. మనకి ఏదైతే బుజ్జిగాడులో అయినా సరే, డార్లింగ్ అయినా సరే, దానికంటే ముందు ఒక ఈశ్వర్లో ఒక కామెడీ టైం ఉంటుంది, ఒకటి చెప్పి డైలాగ్ చేంజ్ ఒక చెప్పి ఉంటుంది, అది బాగా వాడుకున్నారు ఆయన మాత్రం. నీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మారుతి గారి సెకండ్ హాఫ్ లో పెట్టే స్క్రీన్ పే అది చాలా మందికి అర్థం కాదు. చూసుకొని కావాలి, వీకెండ్ మీరు చూసుకొని మీరు ఓకే. మీరు సెకండ్ టైం చూడటం, లాస్ట్ టైం ఆల్రెడీ దర్శన వాళ్ళు చూసి వచ్చాను. సెకండ్ టైం ఎందుకు వచ్చాను నచ్చకపోతే మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఒక ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. నీకు పని చేయట్లేదు బొక్కలాగేటి అంత రాడ్ రంబోలా నా జీవితంలో చూడలేదు. దీని మీద రాధేశ్యామ్ బెస్ట్. కొంచెం ఆ పాటలైనా బాగుంటాయి, అవైనా ఎంజాయ్ చేసేవాడిని. ఏటి భయ్యా మూవీ సొల్లకే మా తమ్ముడు ప్రభాస్ ఫ్యాన్ బాగా గీర తెంగుతున్నాడు. రివ్యూ పెడితే నేను ఒకటే అనేసాను, నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, రాజాసాబ్ మూవీకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను. నేను ఎందుకు ఇవ్వాలి? సినిమా బాగుందని చెప్పించుంటే ఫ్యాన్స్ వాళ్ళకి ఏంటంటే బాగుంది ఒప్పుకోలేదేటి, ఒప్పుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా తమ్ముడు. ఇంత పెద్ద ఓపెనింగ్, ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది, మీరు అసలు అవన్నీ పట్టించుకోవద్దు, మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఏ సినిమా తీసావు మారుతి గారు? మొత్తం అడ్రస్ పెట్టు, ఆ ప్లాట్ నెంబర్ చెప్పు, పిల్ల నేమ్ చెప్పు, పూర్తిగా అడ్రస్ చెప్పు. 100 వచ్చి కూర్చుంటారు. ఇదే నువ్వు తీసి సినిమా ఎందుకు తీసిందో తెలియదు. అడ్రస్ చెప్పారు కదా, ఓకే వెళ్ళాలనుకుంటా. एक्सप्रेशन है इसमें, कॉमेडी, लव, रोमांस, हॉरर सब में सब पैसा वसूल, एकदम पैसा वसूल है. टिकट का पैसा भरपूर वसूल और टूर भी देखने जरूर आऊंगा. నాకు తెలియదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకు ఒక్క నిమిషం వైల్డ్ సినిమా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళావు? సినిమా ఎట్లా అనిపించింది? మనం ఇదిగో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను సింక్ లోనే ఉన్నాను, నేను మారుతి ఇద్దరం సింక్ లోనే ఉన్నాను. మారుతి గారు ఏమన్నాడు, ఈ సినిమా నేను తీయలేదు, ప్రభాస్ నచ్చినట్టు నేను చుట్టూ దిగాను, నాకు అంత సీన్ లేదని చెప్పాడు. ఫస్ట్ ఆడెలా చెప్పాడో నేను అలానే చెప్పాను. నాకు ట్రైలర్ ఎక్కలేదు, అసలు మీరు ఏదో ఊహించుకుంటున్నారు, మారుతి గారు తీసే డైరెక్టర్ అక్కడ అంత లేదని చెప్పాను. మనం ఊహించుకొని వెళ్తాం చూడు, దానికన్నా ఒక 2 ఇంతలు తక్కువే ఉంటుంది ఆ సినిమా. ప్రభాస్ వాళ్ళ నాయనమ్మ రమ్మమ్మ అంటే కొంచెం లవ్ ఉంటది. ఆమె కోసం ఏం చేశాడు అని ముందుకెళ్ళే స్టోరీ రాసుకుంటాడు చూసినావా? రొట్ట అసలు ఎందుకు వెళ్తున్నాడు, ఎవడిని మాట్లాడుతున్నాడు, ఎవడి దగ్గరికి వెళ్ళాడు, ఏది రియల్ రాజు అంటాడు, ఎవరా అని అంటాడు. నీ అమ్మాయి ఈడు క్రింజ్ పోగాడు. 2015 ఫ్యాన్ బేస్ వస్తే ఎలాగా ఉంటది రా బాబు, మా వాడికి ఏదో కావాలన్నమాట అనుకో. క్రింజ్ మొడ్డలా తయారయ్యాడు మా. ఇంకా అలాగే మన బాస్ మూవీ రివ్యూస్ కూడా చూసేద్దాం. చిరూస్ విక్రమ్, చిరూస్ జైలర్ అన్నారు. దమ్ముంటే రజనీ ఎంఎస్విపి, కమల్ ఎంఎస్విపి ట్రై చేయమని అంటారు కొడకల్లారా అని ఒకడు. ఏ లీక్డ్ స్క్రీన్ షాట్ ఫ్రమ్ మెగా ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్. మనీ డిస్ట్రిబ్యూటెడ్ బై చిరంజీవి టు ఈచ్ రివ్యూయర్. గ్రేట్ ఆంధ్ర మూర్తి 4 lakhs, ట్రాక్ టాలీ 1.5 lakhs, ఐడిల్ బ్రెయిన్ 5 lakhs, 123 తెలుగు 2 lakhs అని ఒకడు. వీటీ గణేష్ అందరినీ వేసేసి వాడిని క్షమించి వదిలేసావేంటి బాస్
వాడికి సర్టిఫికెట్ ఉంది అందుకే అని ఒకడు, ఫ్యామిలీస్ నే కాదు అనాథ పిల్లల్ని కూడా లాగేస్తాడు అని ఒకడు, వర్స్ట్ ఫస్ట్ హాఫ్ ఇన్ అనిల్ రావిపూడిస్ కెరియర్ 1 or 2 scenes తప్ప మిగతా అంతా స్క్రాప్, రాజాసాబ్ ఫస్ట్ హాఫ్ 100 times బెటర్ దాన్ దిస్ అని ఒకడు, హాయిరా నంబర్ 2 రాజమౌళి, నంబర్ 1 ఇస్ అనిల్ రావిపూడి అని అంటే నంబర్ 2 డైరెక్టర్ నంబర్ 1 చేస్తున్నాం అని ఒకడు, మామూలు స్ట్రీక్ కాదు రావిపూడిది, బ్రేక్ అవ్వాలంటే పవర్ స్టార్ తో ఒకటి పడాలని ఒకడు, చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారు లేడీస్ నీ పైన ప్రేమ అని ఒకడు. డియర్ బాల్ ఫ్యాన్స్, పొరపాటున ఫ్లాప్ అని ట్వీట్స్ వేయకండి, ఎందుకంటే ఫ్లాప్ టాక్ తో మీ హైయెస్ట్ డబుల్ మార్జిన్ తో లేపేశాడని ఎలివేషన్స్ వేసుకుంటారని ఒకడు, వెనక సీట్లో ఎన్ ఫ్యాన్స్ అనుకుంటా ఒరే సినిమా బాగుంది చేసేదేం లేదని ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు అని ఒకడు, F2 నుండి కొడుతూనే ఉన్నావన్నా అప్పుడు నేను నీ ఫ్యాన్, ఈ మూవీ తర్వాత నీకు భక్తుడిని, ఎవడ్రా రాజమౌళి నాకు నువ్వు ఒక్కడే డైరెక్టర్ అని అంటే, డ్యూరింగ్ సంక్రాంతికి వస్తున్నాం ఎవడ్రా ఈ క్రింజ్ పూడి, అందరూ జీసీకి వెళ్ళండి, శంకర్ గ్రేటెస్ట్ ప్లీజ్, డ్యూరింగ్ ఎంఎస్విపి అనిల్ రావిపూడి దేవుడు, అసలు ఎస్ఎస్ఆర్ ఎర్రు పుడి ముందు అని ఒకడు, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది రాజాసాబ్ మీద ఎందుకు ఇంత నెగిటివ్ చేశారు, వాళ్ళ మూవీ ముందుంది అందుకే మనది ఆడొద్దని, వాట్ ఎ ప్లాన్ అని ఒకడు, వెంకీ అనిల్ రావిపూడి కాంబో సంక్రాంతికి వస్తే ఆపోజిట్ లో రాజమౌళి గాడు ఉన్న కొట్టి నాన్ స్టాప్ వెంకీమావ ఛాన్స్ అని ఒకడు, ఈ సినిమా వర్స్ట్ అంటే నమ్మకండి అంతకంటే దరిద్రంగా ఉందని ఒకడు, జగన్ అన్న అంటే ఇష్టం అని చెప్పి ప్రౌడ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ అని చెప్పి గుంటనక్క బాస్ గాడి మూవీ చూడటమే కాకుండా రివ్యూస్ కూడా ఇస్తున్నారు కొంతమంది పనికిమాలిన మంద, సిగ్గు పౌరుషం లేని బతుకులు మీవి అని ఒకడు, ఈసారి కూడా దొరకని అనిల్ రావిపూడి అని అంటే 100 marks ఏం చేస్తే ఫెయిలియర్ కి ఛాన్స్ ఉంటది, పాస్ మార్క్స్ చాలని ఫిక్స్ అయితే ఎందుకు దొరుకుతాడు అని ఒకడు, ఓజీ కలెక్షన్స్ అవుటా ఏం కాదు అన్నయ్య అని వదిలేస్తే మరీ టూ మచ్ చేస్తున్నాడు అని ఒకడు, ఫ్యామిలీస్ ని ప్రీమియర్స్ రప్పించి ఆంటీస్ తో డాన్స్ వేయించడం ఓన్లీ చిరంజీవికే పాసిబుల్ అని అంటే, బోలా శంకర్ ఆచార్యకి ఏమైపోయాయి ఈ ఫ్యామిలీస్, ఆల్ క్రెడిట్ గోస్ టు పూడి ఓన్లీ అని ఒకడు, ఎంఎస్విపి డిస్ట్రిబ్యూటర్ మాట ఫ్రెండ్స్ చెప్తున్నా వినకుండా తీసుకున్న రాంగ్ డెసిషన్ అని అంటే, అవతల ఫోన్ లో తీయాలరా స్క్రీన్ షాట్ అని ఒకడు, 2002లో 18 years పిల్లోడికి భయపడి నైట్ కి నైట్ ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసుకున్నావు, 2009లో 25 years కుర్రాడు నీ పొలిటికల్ కెరీర్ కి సమాధి కట్టేశాడు, 2025లో ఆయన ఫ్యాన్స్ కి భయపడి కేసులు పెట్టావు, ఈ హోల్ ఎపిసోడ్ లో ఇద్దరే కామన్, ఒకటి నువ్వు 2 తారక్ అని ఒకడు, కమ్మోళ్ళంతా ఏ దేవుడికి మొక్కుకుంటారో మొక్కుకోండి లేకపోతే సచ్చిన కామారావుకి మొక్కుకోండి, ఈ నిమిషం నుంచి మీ బతుకు మీ ఔకాత్ మీ ఆత్మగౌరవం అన్ని మా కింద పెట్టి నలిపేస్తాను కొడకల్లారా అని ఒకడు, యుఎస్ఏ గ్రాస్ అఖండ 2 closing $900K, MSVPG 1.5 million ఓన్లీ డే 1 అని ఒకడు, నూతలపాడులో MSVP డిజాస్టర్ బుకింగ్స్ అని అంటే, నూతలపాడు జమ్మలమడుగు ఏం ఏరియాలు రైవి, ఆర్టీసీ డ్రైవర్ వచ్చపోసుకోవడానికి కూడా ఆపడు కదరా అని ఒకడు, వెంకటేష్ హైయెస్ట్ 275 crores రీజనల్ ఫిల్మ్, శంకర్ నాయుడు హైయెస్ట్ 230 crores పాన్ ఇండియా, ఇండస్ట్రీకి ఒకడే బాస్ వెంకీ మామ అని అంటే, ఒక ఇంట్లో ఏసీ ఉండకపోవచ్చు కూలర్ ఉండకపోవచ్చు ఫ్యాన్ ఉండకపోవచ్చు కానీ చిరు ఫ్యాన్ లేని ఇల్లు మాత్రం ఉండదని మ్యాటర్ క్లోజ్ చేశాడు. మీసాల పిల్ల సాంగ్ కానీ ప్రసాద్ సాంగ్ కానీ ఆ హుక్ స్టెప్ కానీ అవన్నీ కూడా ట్రెండ్ అవుతుంది. మీ మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి? సో ఓకే మొత్తం ఎత్తిన వేళ్ళు ముడుచుకుంటాయి జారిన నోళ్ళు మూసుకుంటాయి. దెర్ ఇస్ నో క్లాస్ నో మాస్ ఓన్లీ బాస్. రాయల్ కంబ్యాక్ ఆఫ్ లాయల్ మెగాస్టార్ ఆఫ్ తెలుగు సినిమా. ఇంకెలాంటి సినిమా మళ్ళీ రాదంటే రాకూడదు కూడా. బంపర్ హిట్ బాస్ ఎలా చూడాలి అలా చూస్తాం. చిరంజీవికి వయసు అయిపోయింది, సినిమాలు ఆపేయాలా? ఇదే మాట ఇప్పుడు రిలీజ్ అయిన శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాను చూసి చెప్పగలరా? చెప్పలేరు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అని అంటాను అనుకున్నారా? మీకు చిన్న సర్ప్రైజ్, ఈ వీడియో పార్ట్ 2 ఉంది, ఇంకా హెవీ స్టఫ్ ఉంది అందులో. ఈ ఫ్రైడే రిలీజ్ చేస్తే రెడీగా ఉండండి. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. బాలయ్యకు 65,000 వచ్చాయి. బాలయ్య
బాలయ్య కూడా డాన్స్ చేశాడు కదా దేంట్లో, జాజికే సాంగ్ లో బాలయ్య డాన్స్ చేశాడు. నువ్వు బాలయ్య డాన్స్ ని కామెడీ చేస్తావు, ఎందుకంటే ఒక మంచి డాన్స్ స్టాండర్డ్స్ కి లేదని మీరు ఫీల్ అయ్యి కామెడీ చేశారని అనుకుందాం. మీ వాట వేసింది ఏంట్రా? అసలు నేను చెప్తున్నాను కదా, సంపూర్ణేష్ బాబు విల్ డూ బెటర్ డాన్స్ దాన్ దట్. బట్ అయినా సరే మీరు సిగ్గు లేకుండా దాన్ని రుద్దుతున్నారంటే ఒకటే రీజన్, వాడు మీ కమ్యూనిటీ వాడు మీరు హెడ్ ఆఫ్ ద కమ్యూనిటీ అనుకుంటున్నాడు. మీకు ఇంకా నాకైతే ఇది చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఓకే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు కూడా ఇవ్వమని చెప్పండి. ఒక్క రోజు కూడా ఆడలేదండి సినిమాకి, ఇది కనీసం సండే కాబట్టి ఒక్క రోజు ఆడుతుంది.